ఈయనన్నట్టు పెద్దాయన 3 రాజధానులు అభివృద్ధి చేయడం అంటే చిన్న విషయం గాదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం. ఈయన చెప్పింది కరెక్టే. మీరొకసారి వినండి. రాజధానిని ఆయన అభివృద్ధి చేయలేదని మీరు కొంతమంది మాట్లాడుతున్నారు. అభివృద్ధి చేశారని నేను చెప్తున్నా. ఇది తెలంగాణనా? కాదు, మూడు మూడు రాజధానులు. మూడు రాజధానులు అభివృద్ధి చేశారు ఆయన. ఓకే. ఎందుకంటే అది చాలా మంది అర్థం చేసుకోకుండా ఆయన మీద తప్పు ట్రోల్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు. మరి అభివృద్ధి చేసినోడు మరి దాని మీద నిలబడాలి కానీ మరి మళ్ళీ మావిగా దాని మీద నిలబడటం కూడా మంచిది మాట. ఆంధ్రప్రదేశ్ ఎందుకు నిలబడడం? దాని మీద మూడు రాజధానులు అద్భుతంగా అభివృద్ధి చేసిన మనిషి ఆయన. ఎక్కడెక్కడ? ఒకటేమో రాజధాని అయిన తమిళనాడు రాజధాని చెన్నైకి, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చిత్తూరు, నెల్లూరు నుంచి ఎక్కువ మంది ఎందుకులే ఇదని ఒక మిగతా ప్రాంతాలు బెంగళూరుకి వెళ్ళిపోయి అక్కడ అభివృద్ధి చేశారు. తర్వాత మూడోది హైదరాబాద్. మూడు రాజధానులు అద్భుతంగా అభివృద్ధి చేసిన మనిషిని పట్టుకుని అనవసరంగా మీరు ట్రోల్ చేయడం ఏంటండి? అంతే 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 3 రాజధానులు మా జగన్ గారు డెవలప్ చేసినట్టు ఇంకెవరూ డెవలప్ చేయలేదు. చేయలేరు కూడా, అవ్వదు. అది చిన్న విషయం కాదు. 3 రాజధానులు డెవలప్ చేయడం అని అంటే, ఒక రాజధాని కట్టడానికి ఆర్థికంగా మనం ఇది అవ్వలేము అని ఆగిన మనిషి 3 రాజధానులు ఏకగ్రీవంగా అభివృద్ధి చేయడం అని అంటే ఈయన చెప్పినట్టు చిన్న విషయం కాదు. ఏదైనా పెద్ద ఆయన చెప్పింది మంచి విషయం. 3 రాజధానులు ఎంత గట్టిగా అభివృద్ధి చేశారంటే అంత గట్టిగా అభివృద్ధి చేశారు. కరెక్టే.